మనం ఇస్కాన్ విజయవాడలో ఉన్నాం. లోపల భగవంతుడి యొక్క దర్శనం చేద్దాం. ఈరోజు ఆదివారం, ఆ విశేషం కూడా మనం కనుగొందాం. హరే కృష్ణ బాబు. మాకు తెలియదు కదా, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం కోసమే ఈ సంస్థ పనిచేస్తుంది. మనందరి లోపల చైతన్యం ఉంది. అదేదో చైతన్యాలు ఉంటాయి. పిల్లవాడికి చదువు చైతన్యం, ఇవాళ ఆదివారం కదా మాంస చైతన్యం, ఈ చైతన్యం, ఇంకేవేవో చైతన్యాలు ఉంటాయి. కానీ సహజంగా ఉండవలసిన చైతన్యం ఏమిటి? కృష్ణ చైతన్యం. ఎందుకని? కృష్ణుడు పరమాత్మ. ఆయన ఎలా పొందాలి, పొందితే ఏమిటి లాభం, అలా ఎవరు పొందారు, పొందడానికి మార్గం ఏమిటి? భాగవతం, భగవద్గీత, తద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి మనశ్శాంతినిస్తూ ఆధ్యాత్మ మార్గాన్ని సులభతరం చేసినటువంటి మహనీయులు శిల ప్రభుపాదుల వారు. వారు ప్రపంచవ్యాప్తంగా వారు ఉన్నప్పుడు 108 దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయం విజయవాడలో ఉంది. కృష్ణానది కరకట్ట పక్కనే, ఇక్కడ ప్రశాంత వాతావరణం. కృష్ణానది పక్కనే ఉంది. మొన్న మధ్య కృష్ణానది వరదలు వచ్చినాయి కదా, 6 నెలలు అయిందా, సంవత్సరం అవ్వలేదు ఇంకా. అలా వచ్చినప్పుడు నీళ్లు లోపల కూడా వచ్చినాయి. అంత కృష్ణానదికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా వచ్చేసింది. సో ఇక్కడ ఈరోజు ఆదివారం చాలామంది వాళ్ళ జీవితాన్ని, సమయాన్ని చక్కగా అర్థం చేసుకుని వ్యర్థం చేసుకోకుండా పరమార్థం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అందులో తెలివైనటువంటి ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారు. మామూలుగా కుర్రవాళ్ళు ఇలా ఉంటే పాడైపోయినట్టు అనుకునేటువంటి ఈవెన్ పేరెంట్స్ కూడా ఉంటారు. కానీ ఈ పొద్దున్న వచ్చావా మంగళారతికి? మంగళారతి అంటే 4:30కి వాడు రావాలంటే కనీసం 4ంటికి లేవాలి. ఇంకెక్కడి నుంచో రావాలంటే ఇంకొంచెం ముందు లేవాలి. హరే కృష్ణ సార్. సో కాబట్టి ఒక పిల్లవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఉదయం పూటే లేవడం అనే మంచి లక్షణం. స్నానం చేయడం, జపం చేయడం, భగవద్గీత, భాగవతం ఇత్యాది వినడం, చదవడం, ఇది కదా లైఫ్. ఇది మానేసి మమ్మీ ఇవాళ సండే అని 11 దాకా పడుకుంటే యు ఆర్ నోబడి బట్ బిగ్. హౌ యూ కెన్ బికమ్ బిగ్ కదా. అందుకని కాలాన్ని ఎలా గడపాలో అబ్జల్యూట్లీ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇస్కాన్. చూడండి, తెలివైన వాళ్ళు ప్రపంచంలో తెలివైన వాళ్ళు తక్కువ మందే ఉంటారు కదా. ఇగో తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళంతా బుద్ధి కలిగిన వాళ్ళని ఎందుకు చెప్పవలసి వస్తుంది? వాళ్ళ కాలాన్ని చక్కగా ఏం చేస్తున్నారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. प्रभु आप हिंदी बांग्ला तो नहीं, कहाँ से? జార్ఖండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఆయన జార్ఖండ్ అని చెప్తే కానీ తెలియదు కదా, ఆయన తెలుగు. సో ఇక్కడ ఇంకో బెంగాలీ. ప్రభు ఆయన బ్లైండ్ ఆయన ఉన్నారా? ఇక్కడ ఒక బ్లైండ్ డ్యూటీ ఉంటారు. నేను మౌనంలో ఉంటాను కదా, పొద్దున మంగళారతికి వస్తాను, బట్ ఐ కాంట్ స్పీక్ ఆ టైంలో. ఆయన కళ్ళు లేవు, యంగ్ బాయ్. మరి పొద్దున్న మంగళారతికి వస్తాడు, జపం చేస్తాడు ఆ స్టిక్ పట్టుకుని. సో ఆయన గుడ్డివాడు కాదు. ఎందుకని? అందరి లోపల ఉండే పరమాత్మని తెలుసుకుంటున్నాడు కాబట్టి. మనం ఏమో 9 దాకా 11 దాకా పడుకుంటే మనం బ్లైండ్ అవుతాం. అందుకని భగవంతుణ్ణి పొందడం కోసం మాత్రమే మానవ జీవితం ఇవ్వబడింది. నువ్వు మాత్రమే తెలుసుకోగలవు, నువ్వు మాత్రమే కలుసుకోగలవు. కుక్కలు పిల్లు ఆ పని చేయలేవు. ఈ మాట భాగవతంలో ఉంది. అందుకని చదవాలి. మనము చదవాలంటే ఏం చేయాలి? కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? ఇంట్లో కూర్చుంటే మంచిదే, ఎక్కితే మంచిదే, ఆ బుక్ ఉంటే మంచిదే. అందుకని కుదిరిన వాళ్ళు 11 ఎవ్రీ సండే మార్నింగ్ 11 to 2 o'clock ఇక్కడ సండే కార్యక్రమం, సండే లవ్ ఫీస్ట్ అంటారు, ప్రభుపాదులు వారు చెప్పింది. ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ప్లీజ్ అటెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఇంకెప్పుడు 24 గంటలు జొమాటోలు టమాటా బాత్ తెప్పించు తినేయడం కాదు కదా. ఇక్కడ చక్కగా భగవంతుడు నివేదన చేసినటువంటి పూర్ణ భోజనం, భగవంతుడి భజన, కథ తెలుగులోనే చక్కగా ఉంటుంది. మనస్సుకు కూడా మనం ఏమైనా పెట్టాలి కదా, ఆత్మకి ఏమైనా పెట్టాలి కదా. మీ శరీరానికి పెడితే ఎంత పెట్టినా శరీరం పడిపోతుంది. అందుకని ఇలా తెలివైన వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 11కి వచ్చేయండి. ఈ వారం రాలేకపోతే వచ్చే వారం రండి. అందమైన శ్యామసుందరుని, రాధా శ్యామసుందరుని సేవించండి.
శ్రీ శ్రీ రాధా శ్యామ సుందర భగవానికి నమస్తే కృష్ణ కరుణా సింధోదయ గోపేశ గోకాకాంత రాధాకాంత నమస్తుతే తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి వాంఛా जया कुंज विहारी गोपी जनवल्लभा जय दीवराधारी जयो दीवराधारी यशोदनंदन जय थैंक यू ठीक है थैंक यू శ్రీ శ్రీ లక్ష్మీనరసింహదేవ భగవానికి నిత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనలో ఈతని ఈజ్ ఇన్ ఎవరీ హార్ట్ యు మోస్ట్ సరెండర్ unto him. That is what he said. Is sung by Annamaya, the great poet and Vaishnava devotee of Lord Balaji. So, then, Amma, నువ్వు ఎవరు అయితే ఓకే మన పాటు చూడ మా అమ్మాయి వీడి పేరు ఏం పేరు నాకు వినపడలే దగ్గర నీ పేరు ఏం పేరు లీలాదిత్య అమ్మో భలే ఉందా ఎవరు అక్క పేరు భలే భలే ఆచ ఈయన ఎవరు డాడీ పేరు ఏం పేరు చెప్పు డాడీ పేరు తెలుసా అంతే కరెక్ట్ చప్పట్లు కొట్టలే ఆ డాడీ పేరు డాడీ అంతే అమ్మ పేరు ఏంటి అమ్మ అంతే అందుకంటే ఏమిటి కరెక్ట్ అమ్మ పేరు భలే భలే మరి ఇప్పుడు లోపల ఎవరున్నారు ఇక్కడ వెనకాల అక్కడ ఎవరున్నారు ఎవరున్నారు ఇద్దరు ఎవరు వినలేదురా నువ్వు అంత దూరంగా పెట్టావు చెప్పు నాన్న ఎవరు నాన్న విన్నారా కృష్ణుడు వీడికి ఎన్ని ఏళ్ళండి 3 ఏళ్ళ వాడు కృష్ణుడు అని చక్కగా చెప్తున్నాడు కదా ఒకసారి అందరూ మా లీలాదిత్య గట్టిగా చెప్పలు కొట్టండి వెరీ గుడ్ మరి అందరం మంత్రం చెప్దాం మరి చెప్పండి గోవిందా చేయించు గోవిందా నువ్వు బాగా చెప్తావు కదా నువ్వు చెప్పి గోవిందా అక్క చెప్పి నువ్వు చెప్పరా నన్ను అందరం చెప్దాం అందరం చెప్దాం గోవిందా అయిపోయి సిగ్గు నన్ను అందరు ఒకసారి హరే కృష్ణ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీ రాధా శ్యామ సుందర భగవానికి నేను వస్తా నన్ను వెళ్దాం తొందరగా మళ్ళీ అక్కడ ఏం చదువుతున్నారు